బాంబ్ బ్లాస్ట్‌కి సంబంధించిన వాళ్ళని కూడా పట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఒకసారి చూద్దాం. ఢిల్లీ పేలుళ్ల సహా కుట్రదారు అరెస్ట్. కాశ్మీర్‌కు చెందిన జాసిర్ బిలాల్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ నబీకి టెక్నికల్ సాయం అందజేత. పేలుళ్ల కోసం డ్రోన్లు, రాకెట్ల తయారీకి నిందితుడి యత్నం. ఢిల్లీ బ్లాస్ట్‌లో 15కు చేరిన మృతుల సంఖ్య. ఢిల్లీ బాంబు దాడి కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తాజాగా మరో నిందితుడిని అరెస్ట్ చేసింది. కాశ్మీర్లోని అనంతనాగ్ నివాసి అయిన జాసిర్ బిలాల్ వని అలియాస్ దానిష్ను సోమవారం శ్రీనగర్లో అదుపులోకి తీసుకుంది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద దాడికి పాల్పడిన నిందితుడు ఉమర్ నబీకి జాసిర్ సన్నిహితుడిని ఎన్ఐఏ పేర్కొన్నది. ఇతను నబీతో కలిసి బాంబు దాడులకు కుట్ర పన్నాడని తెలిపింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన నబీకి ఇతను టెక్నికల్ సాయం అందించాడని, పేలుళ్ల కోసం డ్రోన్లు తయారు చేశాడని, రాకెట్ల తయారీకి యత్నించినట్టు వెల్లడించింది. అంతేకాకుండా పేలుడు ఘటనలో జాసిర్ సహా కుట్రదారుడిగా వ్యవహరించాడని తెలిపింది. ఢిల్లీ బాంబ్ దాడి వెనుక కుట్రను ఛేదించేందుకు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. జాసిర్ను ఢిల్లీకి తీసుకొచ్చి ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో విచారించనున్నట్టు తెలుస్తోంది. సో ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? నడి రోడ్డు మీద ఉరికిచ్చి కొట్టి మరీ ఉరిదీయాలి. అంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి డాక్టరు ఆమదం గింజలతోని పాయిజన్ తయారు చేస్తున్నాడు అంటే ఎంత ఇట్లాంటి డాక్టర్లు ఎంతమంది ఉన్నారు? దేశ ద్రోహులు. మన దేశంలో ఉంటూ, మన దేశ గాలి పీల్చుకుంటూ, మన దేశం పెట్టినటువంటి భిక్షలో సంపాదించుకుంటూ ఇంత నీచమా? ఇంకా చాలా యూనివర్సిటీలో వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫార్మర్స్, ప్రొఫెసర్స్ చాలామందిని డైవర్ట్ చేసుకున్నట వీళ్ళు డబ్బులు ఎరగవేసి. సో వింటుంటేనే ఇట్లా భయంకరమైనటువంటి పరిస్థితి కనబడుతుంది మనకి.